అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి కుటుంబానికి చెందిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఆర్థికం అంటే మన డబ్బుల్ని ఎలా నిర్వహించుకోవచ్చని. మనలో చాలామంది వ్యవసాయం, కూలీ పనులు లేదా చిన్న వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదిస్తాం. కానీ కొన్నిసార్లు దాన్ని ఎలా పొదుపు చేయాలో లేదా ఎలా ఉపయోగించాలో మనకి తెలియదు. ఈ వీడియో ద్వారా మనం 3 ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకోబోతున్నాం. 1. అసలు ఆర్థికం అంటే ఏంటి? 2. బ్యాంక్ ఖాతాలది ఎన్ని రకాలు ఉన్నాయి? 3. మన రోజువారీ జీవితంలో మనం ఆర్థికం ఎక్కడెక్కడ వాడబోతున్నాం? ఆర్థికం 4 ముఖ్యమైన విషయాల గురించి: సంపాదన, ఖర్చు, పొదుపు, వృద్ధి గురించి. మనం ఎంత ఖర్చు చేయాలో, ఎంత పొదుపు చేయాలో మనం తెలుసుకున్న తర్వాత మనం సమస్యలను నివారించవచ్చు మరియు వాటిని అధిగమించవచ్చు. మంచి ఆర్థిక పద్ధతులతోటి మనం కుటుంబానికి మంచి భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడతాం. అది పిల్లల విద్యలో అయినా, మన పొలాన్ని మెరుగుపరచడంలో అయినా, లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడంలో అయినా మనం సహాయపడవచ్చు. ఇంట్లో డబ్బు ఉంచుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం కాదు. అదే డబ్బు మీరు బ్యాంక్ ఖాతాలో ఉంచితే వాళ్ళు మీ డబ్బును సురక్షితంగా ఉంచి దాన్ని వృద్ధి కూడా చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే చాలా ముఖ్యమైన బ్యాంక్ ఖాతాల రకాలు. 1. సేవింగ్స్ అకౌంట్. చాలామంది ఈ బ్యాంక్ ఖాతానే వాడతారు. ఇక్కడ మీరు అవసరమైనప్పుడు మీరు డబ్బు జమ చేయొచ్చు మరియు ఉపసంహరించుకోవచ్చు. బ్యాంక్ వడ్డీ కూడా ఇస్తుంది, కాబట్టి మీ డబ్బు నెమ్మదిగా పెరుగుతుంది. 2. కరెంట్ డిపాజిట్. ఇది ప్రధానంగా దుకాణదారులు లేదా వ్యాపారం చేసే వ్యక్తుల కోసం. ఇది ఒక రోజులో అనేక లావాదేవీలను అనుమతిస్తుంది, కానీ సాధారణంగా వడ్డీ ఉండదు. 3. ఫిక్స్డ్ డిపాజిట్, FD. ఈ ఖాతాలో మీరు మీ డబ్బును 6 నెలలు లేదా 1 సంవత్సరం వంటి నిర్ణీత కాలం పాటు బ్యాంక్లో ఉంచవచ్చు. బ్యాంక్ అధిక వడ్డీని ఇస్తుంది, కాబట్టి ఇది దీర్ఘకాలిక పొదుపులకు మంచిది. 4. రికరింగ్ డిపాజిట్, RD. మీరు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పొదుపు చేసి పెడితే ఇది చాలా మీకు సహాయపడుతుంది. వ్యవధి ముగిసిన తర్వాత మీరు మొత్తాన్ని వడ్డీతో సహా అందుకుంటారు. ఆర్థికాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద నగరాల్లోనే ప్రజలకే కాదు, అందరం నేర్చుకోవాలి దీని గురించి. మంచి ఆర్థిక ప్రణాళికతోటి మనకు అనేక విధాలుగా సహాయపడుతుంది. 1. అత్యవసర పరిస్థితుల్లో మీకు సహాయపడుతుంది. ఇది అనారోగ్యం లేదా పంట నష్టం వంటి సమస్యల్లో మీకు సంభవించినప్పుడు పొదుపులు మనకు పద్ధతిగా సహాయపడతాయి. 2. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తాయి. ప్రతి నెల కొంచెం పొదుపు చేస్తే మీరు మీ డబ్బుని బ్యాంక్లో ఉంచి నిర్వహించుకోవటంతో అనవసరమైన ఖర్చులు మీకు నియంత్రించడం మరియు భవిష్యత్తు కోసం మంచి అలవాట్లను పెంపొందించుకోవడంతో మీకు నేర్పిస్తాయి ఇలాంటి ఖర్చులు లేకుండా ఉండడానికి. 3. కుటుంబ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల విద్య, ఇంటి మరమ్మతులు లేదా ముఖ్యమైన వేడుకల్లో చెల్లించడానికి సులభంగా అవుతుంది. 4. అప్పుల నుండి మనల్ని రక్షిస్తుంది. బ్యాంకుల్ని ఉపయోగించడం మరియు క్రమం తప్పకుండా పొదుపు చేయడం వల్ల అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారాల నుండి మనం అప్పులు తీసుకోవడానికి ఉండగలుగుతాం. ఆర్థికంగా సంక్లిష్టమైనదే కాదు, అది మన డబ్బుతోటి తెలివైన ఎంపికలు చేసుకోవడానికి గురించే నేర్పుతుంది. మనం తెలివిగా పొదుపు చేసేటప్పుడు బ్యాంక్ ఖాతాల్ని ఉపయోగించడం మరియు భవిష్యత్తులో
కోసం ప్రణాళిక నేర్చుకోవడానికే మన జీవితంలో మరింత సురక్షితంగా మారుతాయి. ఇది మొదటి అడుగు మాత్రమే. తదుపరి వీడియోల్లో డిజిటల్ చెల్లింపుల్లో, రుణాల్లో, బీమా మరియు మరినంటి గురించి నేర్చుకుంటాం. ఆర్థిక బలమైన సంపాన్నే నిర్మించుకోవడం కలిసి పనిచేద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.